హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఈరోజు వీడియో వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం చేయించుకోవాల్సింది పెస్ట్ కంట్రోల్ అండి. సో ఇది ఒక 3 years అయినా ఉంటుంది, తర్వాత మళ్ళీ చేయించుకోవాలి. మాకు 4000 పడిందండి పెస్ట్ కంట్రోల్. ఓన్లీ ఇవి చెదలు పట్టకుండానండి. ఇది కాక్రోచ్కి కూడా ఉంటుంది. ఆ కాక్రోచ్కి జెల్ పెడతారంట, అది మళ్ళీ సెపరేట్ కాస్ట్. అది వచ్చేసి 1500 అవుతుందండి. ఈ పెస్ట్ కంట్రోల్ వచ్చేసి మనకి టైల్స్ వేస్తారు కదా, టైల్స్ పైన కొద్దిగా పట్టి కింద వేస్తారు కదా వాల్స్కి, ఆ పైన కొడతారంట. జాగ్రత్తగా చూసుకుని కొట్టించుకోవాలండి, లేదంటే ఒక్కొక్కళ్ళు ఆ టైల్ మీద కూడా వేసేస్తారు, ఆ టైల్ ఇరిగిపోతుంది. సో ఇది వచ్చేసి అది అయిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత ఈ సీలింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఛానల్స్ వేశారు. ఇది ఎస్ఎస్ ఛానల్స్, ఇది నార్మల్ ఛానల్సేనండి. ఇది సీలింగ్ మెటీరియల్ వచ్చేసి జిప్ రాక్. ఇంకా దీంట్లో చాలా ఉంటాయి, జిప్సమ్, జిప్ రాక్. జిప్సమ్ కన్నా కొద్దిగా కాస్ట్ జిప్ రాక్ అండి. ఇది వచ్చేసి సీలింగ్. ఫస్ట్ ఆ ఛానల్స్ వేసి తర్వాత బోర్డులు వేసి ఆ మధ్యలో గ్యాప్స్ ఫిల్ చేసి వదిలేస్తారు. మళ్ళీ మనం పెయింటింగ్ వర్క్ అనేది ఇంకొకరికి ఇచ్చుకోవాలి. ఇలా ప్లాస్టర్ అంటించేసి దానిపైన వైట్ సిమెంట్ రాసేసి వదిలేస్తారండి, అంతే. మళ్ళీ దీనికి మనం పెయింటింగ్ అనేది చేసుకోవాలి. అలా ఛానల్స్ వేసిన తర్వాత మనకి వైరింగ్ అనేది చేస్తారండి. సీలింగ్కి మనకి ఏమన్నా వైరింగ్ లైట్స్ గట్ట ఏమన్నా పెట్టుకోవాలంటే దానికి సంబంధించి వైరింగ్ అనేది వేస్తారు. దీనికి నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం ఏమన్నా ఫ్యాన్ రాడ్స్ ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవాలి, లేదంటే చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఛానల్స్ కిందకి వేస్తారు కదా అప్పుడు, లేదంటే దానికి ముందు అనేది పాయింట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలండి. సీలింగ్ వేసేసిన తర్వాత మళ్ళీ పాసిబుల్ అవ్వదు, మళ్ళీ సీలింగ్కి చిల్లులు పెట్టి చేయవలసి వస్తుంది. మేము ఇలా సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫ్యాన్ రాడ్ చేయించుకోవాల్సి వచ్చిందండి. ఒక ఫ్యాన్ అయితే టీవీ నెత్తి మీదకి ఇచ్చాడు. టీవీ నెత్తి మీద ఎవడన్నా కూర్చుంటాడండి, అక్కడ ఇచ్చాడు బిల్డరు. అక్కడైతే ఫ్యాన్ కబోర్డ్లకి పెట్టుకున్నట్టు ఉంటుంది, మనుషులకి పెట్టినట్టు ఉండదు. మళ్ళీ అక్కడ డ్రిల్ చేసి హోల్ పెట్టి క్లాంప్ వేసి, ఫ్యాన్కి క్లాంప్ వేస్తారు కదండి వేరే చోటన వేయాలంటే, అది వేసి ఇలా చిల్లులన్నీ పెట్టి ఒక్కొక్క దుక్కున లైట్స్ అనేవి వీళ్ళు ఎక్కడెక్కడికో పైప్స్ అనేవి పెట్టేశారండి. మళ్ళీ అవి తీసుకోవడానికి సీలింగ్ అనేది చిల్లులు పెట్టేశారండి. వీళ్ళు కాదు, ఎలక్ట్రీషియన్ పెట్టారు. ఎలక్ట్రీషియన్కి అండ్ ఈ సీలింగ్ వాళ్ళకి కోఆర్డినేషన్ ఉండాలి. వీళ్ళిద్దరూ ఒకసారి వస్తేనే పని అవుతుంది. మాకు వచ్చే ఆయన అయితే సండేస్ సాయంత్రం మాటలు వస్తారు, ఆ టైంకి సీలింగ్ వాళ్ళు ఉంటారు. సో ఆ పైప్స్ దొరకడం కోసం ఇష్టం వచ్చినట్టు పీకేశాడు ఎలక్ట్రీషియన్. ఇంత పెద్ద వర్క్ అయింది. ముందే జాగ్రత్తగా అన్నీ చూసుకుంటే ఇలా చిల్లులు పెట్టకుండా మళ్ళీ ఇంకొక పని అవ్వకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మేము సీలింగ్కి లైట్లు పెట్టించుకున్నాం కదండి, ఆ లైట్లు అయితే అన్నీ ఒక సైడ్కి వచ్చేసింది. మేము డిజైన్లో చూసినట్టు వేయించుకోవాలనుకుంటే మళ్ళీ ఆ సీలింగ్ లైట్లు అనేది దాని పొజిషన్ అనేది చేంజ్ చేసాం కంప్లీట్గా. మళ్ళీ దానికి వర్క్ పడింది. మేము గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని డిజైన్స్ చూసి దాంట్లోనే సెలెక్ట్ చేసుకున్నామండి డిజైన్. మాది అటు స్క్వేర్ షేప్లో ఉండదు, రెక్టాంగిల్ షేప్లో ఉండదు, కొంచెం అడ్డదిడ్డంగా ఉంటుంది డిజైన్. అయినా కంప్లీట్ స్క్వేర్ షేప్లో వేయించుకోవాలంటే డిజైన్ అవుట్ అయిపోతుంది. డైనింగ్ హాల్లో డిజైన్ మంచిగా రావట్లేదని చెప్పి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి కొంచెం వుడ్ ఫీల్ వచ్చే థీమ్ అండి ఇది మాకు సీలింగ్. బెడ్రూమ్స్లో అయితే ఇంకా ప్లెయిన్ సీలింగ్కే వెళ్ళాము, డిజైన్ ఏం పెట్టించుకోలేదు, జస్ట్ ఓన్లీ లైట్స్ మాత్రమే ఉంటాయి. మేము నెట్లో సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వచ్చేసి స్క్వేర్ షేప్ అండి. సో అందుకే కొద్దిగా అవుట్ అయింది. సో కంప్లీట్గా పూర్తయిన తర్వాత బాగా వచ్చినాయండి. సో మీరు మనకి దిగిన తర్వాతే కానీ ఏది తెలియదు, ముందు వేయించుకుంటే తెలుస్తుంది. కానీ ఇది ఫస్ట్ టైం కదా, అందుకే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరిగినాయి. బట్ మళ్ళీ ఆ ప్యాచ్ వర్క్ అనేది సీలింగ్ వాళ్ళు కంప్లీట్ చేసేసారండి. ఇప్పుడు ఫైనల్గా ఇంకా పెయింట్ వేయించుకోవడమే మిగిలింది. మేము సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే ఇదండి. సో ఈ డిజైన్ వచ్చిందో లేదో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.